శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 6వ అధ్యాయం ధ్యాన యోగంలోని 16, 17 శ్లోకాలు. శ్రీ భగవాన్ ఉవాచ నాత్యస్నతస్తు యోగోస్తి నైకాంతమనస్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. భావం: అర్జున, అతిగా భుజించిన వానికి, ఏమాత్రం భుజింపని వానికి, అతిగా నిద్రించిన వానికి, ఎల్లప్పుడూ మేల్కొనియుండు వానికి ఈ యోగ సిద్ధి కలుగదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. కర్మాచరణముల యందును జాగ్రత్త స్వప్నాదుల యందును యథాయోగ్యముగా ప్రవర్తించువానికి దుఃఖ నాశకమగు ధ్యాన యోగము సిద్ధించును. ఈ శ్లోకాల వివరణ: ఎక్కువగా తినకూడదు, ఎక్కువగా ఉపవాసం ఉండకూడదు, ఎక్కువగా నిద్రపోకూడదు, ఎక్కువగా జాగారాలు చేయకూడదు. అన్నింటా ఒక మితంగా ఉన్నప్పుడే ఈ యోగం సిద్ధిస్తుంది. మితాహార నిద్ర విహారాలు, మితానియత కర్మలు, మితమైన మేలుకువ కలిగి అభ్యాసం చేసిన వాడికే సర్వదుఃఖ నాశకమైన ఈ యోగం సిద్ధిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో వివరించెను.